శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సామాన్యంగా మనం రోజు నిత్యం చేసే ఏ కార్యక్రమానికైనా వినాయకుడిని తలవడం అనేటటువంటిది ముఖ్యంగా పెడతాం. పూజల్లో, క్రతువుల్లో, పండగల్లో అన్నిటిలోనూ మనం వినాయకుడిని తలుచుకుంటాం. మన కోరికలు నెరవేరాలి అనుకునే చేసే ప్రతి పనిలోనూ ముందు విఘ్నాలు రాకుండా ఉండాలి అని మనం విఘ్నేశ్వరుణ్ణి తలపోస్తాం. ఏదైనా ప్రార్థనైనా మంత్రమైనా దాని అర్థాన్ని గ్రహించి ఊహించుకుంటూ దాన్ని నీవు మనసా వాచా ప్రార్థన చేయటం వలన ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. అసలు మంత్రం అంటేనే మననాత్ త్రాయతే. ఒకే విషయాన్ని మననం చేసిన కొందికి దాని అర్థాన్ని, భావాన్ని మరింతగా నీవు దగ్గరగా తీసుకోవడం వలన నీకేమవుతుందంటే దాని యొక్క ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రము ధరించినవాడు అని అర్థం. అంబరం అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది. ఆకాశం అంతా కప్పుకున్నవాడు అనే భావంతో ఉండవచ్చు. విష్ణుం అనగా వ్యాపకుడు, అన్ని చోట్ల అన్ని కాలాలయందు ఉన్నవాడు అని. శశివర్ణం తెల్లని వర్ణం కలిగినవాడు అనే అర్థం. తెల్లని వర్ణం అంటే అది శాంతికి, ప్రసన్నతకి చిహ్నంగా ఆ తెలుపుని మనం గుర్తిస్తాం. చతుర్భుజం అనగానే 4 చేతులు ఉన్నవాడు అనేటటువంటి భావం కలుగుద్ది. కానీ చతుర్భుజం అనే మాటకి 4 భుజాలు కలిగినటువంటిది. తిరిగేది ఎప్పుడు గుండ్రంగా ఉంటుంది. చతుర్భుజం అనగా స్థిరంగా ఉంటుంది. మనం కోరే కోరికలు స్థిరంగా మనకి కోరిక తీరాలి అని, స్థిరంగా ఉండాలి అనే భావంతో చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి చతురస్రము, చతుర్భుజముగా మనం భావించవచ్చు. ప్రసన్నవదనం ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైతే ఉపాసిస్తున్నప్పుడు అది మనమైపోతాం. మనమైపోవడం అంటే ప్రసన్నవదనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ప్రసన్నవదనం, నీవు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా భగవంతుడు నీలో ఉన్నాడు, ఆయన నీకు ఆ ప్రసన్నవదనాన్ని ఇస్తున్నాడు అనే భావంతో, ప్రసన్న వదనంతో నీవు మాట్లాడుతున్నట్లు, నీవు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుస్తున్నప్పుడు నిర్విఘ్నం ఎల్లప్పుడూ. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ అంటే నేను నిన్ను ధ్యానం చేస్తాను, సర్వ విఘ్నాలు రూపుమాపటం కోసం అది జరుగుతుంది. ఎందుకంటే అది నీలోనే ఉన్నాడు, ఆ ప్రసన్న వదనం నీలోనే ఉంది అని.